నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఉరుకొండ మండలం ముచ్చర్లపల్లి గ్రామంలో జరిగినటువంటి ఘటన గ్రామాన్ని మొత్తం కూడా విషాదంలోకి నెట్టివేసింది. ఆ రోజు జరిగినటువంటి ఘటనలో ముగ్గురు చిన్నారులు జలసమాధి అయ్యారు. ఆ చిన్నారులతో పాటు మరొక చిన్నారి విద్యాధరిని కూడా ఉన్నారు. కానీ విద్యాధరిని కాపాడబడింది. విద్యాధరిని మన పక్కన కూర్చున్నటువంటి ఈ పాపని విద్యాధరిని ఏంటమ్మా ఆ రోజు ఏం జరిగింది? అసలు అక్క వాళ్ళు వచ్చారు కదా, ఎవరెవరు వెళ్ళారు పొలం దగ్గరికి, ఎన్ని గంటలకు వెళ్ళారు, ఏం జరిగింది తల్లి? ఫస్ట్ మేము బాబాయ్ అండి చెరుకు కాడికి పోదాం రా అంటే సరే పోదామని పోతుంటే అమ్మ అత్తమ్మ అండి ఏమొద్దు గుడికోండి అన్నారు. అట్లే ఏం కాదు అనుకుంటా పోయినాం. పోతే మళ్ళీ కొద్దిసేపు ఆడ కుక్క పిల్లలు బయకాడికి పోయినాం. కుక్క పిల్లలు ఉంటే ఆడినాం. ఫోటోలు దిగిండ్రు అక్క వాళ్ళు. ఫోటోలు దిగితే మళ్ళీ బాబాయ్ అండి ఆడికి పోదాం రా అంటే చూద్దామని ఆడికి తోలుకపోతే మళ్ళీ అక్క వాళ్ళు ఉండి ఫోటోలు దిగి డ్రెస్ బయటికి వచ్చి కొద్దిసేపు ఎండకు నిలబడితే మన్నుగాడుండి ఆడికి పోయి దుంకి ఆడుతున్నాడు. ఒక బాల్ తెచ్చుకుండు వాడు ఆడుకోనికని. బాల్ తెచ్చుకొని దాంట్లో ఆడుతుంటే వాడు ఆడుతున్నాడని మేము పైన కూర్చున్నాం. దానిపైన గడ్డ పైన కూర్చొని చూస్తున్నాం. చిరక్క అండి వీడియో తీస్తుంటే మేము చూస్తున్నాం. దాని మీద ఉండే బొమ్మక్క స్నేహక్క చిరక్క పోయిండ్రు లోపలికి. నన్ను వీడియో తీయమన్నాడు. వీడియో తీయమంటే నేను తీసుకుంటా అంటుంటే మళ్ళీ బంద్ చేసి రమ్మన్నారు. సరే అని పోయినా నేను పక్కన పెట్టి పోతే అప్పుడే స్నేహక్క వాళ్ళ అన్న ఫోన్ చేసిండు కొద్దిసేపటికి. 140కి అట్లా 140కి ఫోన్ చేసి అడిగిండు ఏడుండ్రని. బైకాడ ఉన్నామంటే బైకాడికి ఎందుకు పోయిండ్రని ఇట్లా అన్నాడు. అంటే చిరక్క అండి బొమ్మకి స్నేహక్క ఏదంటే మాకన్నా జర దూరంలో ఉంది అన్నాడు. సరే అని బొమ్మక్కకి అంటే అప్పుడే చిరక్క ఫోన్ కట్ చేసింది. సరే అని అప్పుడే అఖిల్ బావ అండి అత్తమ్మకు ఫోన్ చేసిండంట. ఫోన్ చేసి మాట్లాడితే మళ్ళీ సరే అని ఒక్కుండంట. మళ్ళీ ఆడుతున్నాం మేము అట్లే ఆడుతుంటే మళ్ళీ అక్క టైం ఎంత అక్క అంటే 2 అయిందని చెప్పింది. సరే అని స్నేహక్కని అడిగితే అక్క పోదామా అక్క ఇంటికంటే కొద్దిసేపు అయినాక పోదాం 3కి అట్లా అని చెప్పింది. సరే అని అక్క పోదాం పా అక్క అంటే నేను డ్రెస్ తెచ్చుకోవాలి, డ్రెస్ ఎప్పుడైనా తెచ్చుకోవచ్చులే అని చెప్పింది. సరే అని చెప్తుంటే సరే అని విద్యాధర్ నీళ్ళకి ఎందుకు పోయినరు అంత లోపలికి? మీరు పోతున్నటువంటి అవసరం లోపలికి అంత లోతుందని తెలియదా మీకు? బాబాయ్ చెప్తాను పోకండ్రా లోపలికి, అక్కడ పోకండి, ఆడుకుంటే పైన ఆడుకోండి, లోపలికి పోకండి అని చెప్పిండు. శ్రీమణి ఉండి నేను కూడా చెప్పిన అక్కడ పోకురా లోతుంది, లోపలికి కడతావు అక్కడ పోకు అని చెప్పిండు. వాడు అట్లే వినలేదు, అట్లే పోయిండు. పోకురా అంటే అట్లే పోయిండు. మళ్ళీ కొద్దిసేపు ఉంటే పోదాం పా అక్క అంటే సరే అని బాబాయ్ ఉండి పోదాం పాండ్రా అంటే వన్నిగాడు ఉండి 5 minutes డాడీ అన్నాడు. సరే అంటే 5 minutes ఆడుకొని పోదామని చెప్పిండు. సరే అని నేను పైకి వస్తుంటే వాడు ఆడుతున్నాడు. పైకి వస్తే మేము ముగ్గురం పైకి వచ్చినాం, అక్క వాళ్ళు నేను. పైకి వచ్చి అక్క వాళ్ళు దాంట్లో ఫోటోలు దిగుతున్నారు. సొప్పలో ఫోటోలు దిగుతుంటే మళ్ళీ ఫోటోలు దిగిండ్రు వాళ్ళు. ఫస్ట్ శ్రీమన్యు మునిగిపోయిండు. మునిగిపోతుంటే అక్క వాళ్ళు ఫోటోలు దిగిండ్రు. మళ్ళీ లోపలికి వచ్చి అన్నా మేము ఆడితే మళ్ళీ శ్రీమన్యు గాడు ఉండి వాడు లోపలికి వస్తుండు. పోకురా అక్కడ పోకురా లోతుంది అంటే అక్కడ అట్లే పోయిండు. మళ్ళీ అట్లే పోతే గుంజుకరానికి అని విని పోయినా. అక్క వాళ్ళు వచ్చిండ్రు. అట్లే గుంజుకరానికి ఇట్లా గుంజుమని పోతుంటే వాళ్ళు లోపలికి పోతుంటే ఇట్లా మమ్మల్ని గుంజుతున్నాడు. మాకు కాలు జారి మేము పడ్డాం లోపలికి. అప్పుడే చిరక్క ఉండి గట్టిగా డాడీ కాపాడని గట్టిగా అన్నది. వదిలితే బాబాయ్ వచ్చి దుంకిండు నీళ్ళకి. అప్పుడు దుంకితేనేమో
పైన మేము లోపలికి పోతుంటే నా చెయ్యి ఉంటే నేను చెయ్యి పట్టుకొని పక్కన చెట్టు ఉంటే దొరికితే చెయ్యి ఇట్లా కనబడితే ఇట్లా పట్టుకొని పక్కన చెట్టు ఉంటే చెట్టుని పట్టుకోమంటే పట్టుకుంటే వాళ్ళని మళ్ళీ లోపలికి తీసుకురానికి పోతుంటే సిరక్క స్నేహక్క దొరికితే పైకి అంటే పైకి దొబ్బితే అక్క వాళ్ళు మళ్ళీ కిందికే వచ్చిండ్రు జారి శ్రీమన్యుని తీసుకురానికి పోయిండ్రు. శ్రీమన్యుని తీసుకురానికి పోతుంటే వాళ్ళు మళ్ళీ కిందికే వస్తే వాళ్ళు మళ్ళీ లోపలికి పోయిండ్రు. లోపలికి పోతే అప్పుడే ఒక ఆమె వచ్చింది. ఒక ఆమె వస్తే నన్ను పైకి గుంజితే వదిలితే బాబాయ్ పైకి పోయి వదిలితే ఇద్దరు ముగ్గురు వచ్చిండ్రు దుంకిండ్రు దాంట్లోకి. దుంకితే మళ్ళీ శ్రీమన్యుని తీసి మళ్ళీ శ్రీమన్యుని తీసినాక 2 నిమిషాలకి లోపలికి శ్రీమన్యుని తీసి ఇట్లా ఒత్తిండ్రు పైకి, ఇట్లా మలిపి ఇట్లా ఒత్తిండ్రు. ఏం కాలే. అప్పుడే 2 నిమిషాలకు ఒత్తిండ్రు. వస్తే మళ్ళీ లోపలికి పోయిండ్రు సిరక్కని తీసుకురానికి. వాళ్ళిద్దరిని తీసుకురానికి పోతుంటే అప్పుడే మా జీతగాడు పోతుంటే ఇక్కడ రమ్మని పిలిచినాం. పిలిస్తే వచ్చిండు. వచ్చి ఈత వస్తుందా అని అడిగిండ్రు. వస్తుందంటే దుంకి మళ్ళీ సిరక్కని తీసినాక మళ్ళీ అప్పటికే 10 మంది వచ్చిండ్రు. 10-9 మంది వచ్చిండ్రు. వస్తే మళ్ళీ కొద్దిసేపటికి పిన్ని అత్తమ్మ వాళ్ళందరూ వచ్చిండ్రు. అందరు వచ్చినాక స్నేహక్క దొరికింది. కింద లోపలికి పోయింది. లోపలికి పోతే తీస్తే మళ్ళీ తీసి ఇట్లా ఒత్తితే ముక్కలకంచి నోట్లకంచి పొద్దుగాల ఉప్మా తిని పోయినాం మేము. శ్రీమాన్యు ఫస్ట్ ఆడుకోనిక పోయిండు, చాయ్ తాగి పోయిండు క్రికెట్ ఆడనీకే పోతే కొద్దిసేపు ఆడి వచ్చిండ్రు. వస్తే ఉప్మా తిన్నారు బాబాయ్ అండి పోదామా అంటే సరే పోదామని పోయినాం. మనం పోతే ఉప్మా తిన్నాక స్నేహక్క కొత్తితే ఇట్లా ముక్కలకించి నోట్లకించి ఉప్మా మొత్తం వెళ్తే అప్పుడే కొద్దిసేపు ఉండి అంబులెన్స్ వచ్చి ఉంటే కార్లు ఎక్కించుకొని వాళ్ళని కార్లు వేసి హాస్పిటల్కి తోలితే సరే చెక్ చేసిండ్రు వాళ్ళు. ట్రీట్మెంట్ చేస్తే చనిపోయారని చెప్పిండ్రు. సో మొత్తంగా పసిపాప హృదయం కూడా బాగా గాయపడిందని చెప్పాలి. ఎందుకంటే అప్పటి వరకు నలుగురు ఆడుకుంటున్నారు. నలుగురు ఒకేసారి వెళ్ళారు, కానీ విద్యాధర్ని క్షేమంగా కాపాడబడింది. మిగిలిన 3 చిన్నారులు కూడా చనిపోయారు. తన కళ్ళ ఎదుటే పాప అంటే కొంత భయాందోళన కూడా గురైనటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఏదైనప్పటికీ ఈ కుటుంబానికి ఇది తీరని లోటే. ఇలాంటి సంఘటన ఏ కుటుంబంలో జరగకూడదని చెప్పి మనమంతా కోరుకుందాం. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్, బిగ్ టీవీ, ముచ్చర్ల గ్రామం నుండి.